తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉదయం 10 గంటలు దాటినా మంచు వీడడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మన్యాన్ని మంచు కమ్మేసింది. ఏజెన్సీలో విస్తారంగా మంచు కురుస్తోంది. ప్రధాన మార్గాల్లో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. మంచు దుప్పట్లలోనే వరంగల్ నగరంతో పాటు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చూస్తే ములుగు, ఏటు నాగారం ప్రాంతంలో అయితే వెంకటాపూర్ ఈ మండలాలలో పూర్తిగా ఉదయం 10 గంటల వరకు కూడా బయటికి రాలేని పరిస్థితి. పొగ మంచుతోటి మేఘాలే కిందకు వచ్చాయా అన్నంతగా వాతావరణం కనిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు కూడా వెహికల్స్ వెళ్ళాలి అంటే కూడా లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో వరంగల్ నగరానికి సంబంధించి కూడా చూస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వరంగల్ కావచ్చు, ఇది హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం గత వారం రోజులకు సంబంధించినటువంటి తీసుకుంటే ఈ నెల 18వ తారీఖు నాడు హన్మకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే వరంగల్లో 14 డిగ్రీల పాయింట్ నమోదైంది. అదేవిధంగా నిన్న ఇవాళ కూడా చూసుకుంటే 13 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత కనిపిస్తుందని చెప్పచ్చు. చలితోటి ఉదయం పూట బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చాలామందిలో కొన్ని వృద్ధుల్లో కావచ్చు, పిల్లలకు సంబంధించి మాత్రం ఉదయం నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అయితే చలికాలం ఆరోగ్యానికి వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు. అయితే జనరల్గా వాకింగ్ ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ అవుతుంటుంది. కానీ చలి తీవ్రతతోటి చాలా ఆలస్యంగా ఈసారి వాకింగ్ చేస్తున్నారు. పిల్లల్ని కూడా 9 తర్వాతనే చాలామంది బయటకు వస్తున్నారు. కొంతమంది వాకర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే జనరల్గా వాకింగ్ అంటే మీరు ఈ టైం వరకు ఎందుకున్నారు అసలు? ఈ చలికి అసలు ఇంతకుముందు ఏమో 6 o'clock వచ్చేది, 5:30, 6కి వచ్చేసి 1 hour 7:30, 8 వరకు అకామిడేషన్ వెళ్ళిపోయేది. ఇప్పుడు చలికి అసలు లేవలేకపోతున్నాం లేట్కి. ఎందుకంటే సూర్యరశ్మి కోసం వెయిట్ చేసి 6 o'clock వచ్చేది, దాదాపుగా 8 o'clock వచ్చి స్టార్ట్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ వాళ్ళేమో కానీ అసలు ఈ చలికాలం చలి ఉన్నట్లేదు, ఎండాకాలం ఉన్నట్టు. కానీ ఈ చలికాలం కూడా ఎండ అయితే ఎప్పటికే ఉంటుంది. చలికాలం అనిపిస్తలేదు, ఎండ ఉండేది. ఇప్పుడు చలి ఉంది, మళ్ళీ తర్వాత కొంచెం మళ్ళీ ఎండ విపరీతంగా ఉన్నది. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ చేత కావచ్చు, మరి ఇట్లా ఈ తేడాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ జనరల్గా అందరికీ కొంచెము ఉదయము వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ, మామూలుగా పిల్లల్ని అందరూ తీసుకురావాలంటే కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే మామూలుగా వాకింగ్ అనేది అంతా 5 గంటలకు మీరు అన్నట్టు స్టార్ట్ అయ్యేది. 8 తర్వాతనే ఇవతలకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇమ్యూనిటీ అనేది కొంచెం ఎఫెక్టెడ్గా ఉన్నది అనే దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుని కుటుంబంతో ఇవతలు రావడం జరుగుతుంది సార్. అని ఉదయం ఈ చలితోటి మార్నింగ్ 6 వరకు వాకింగ్ ట్రాక్ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ చలితోటి మళ్ళీ ఇప్పుడు కరోనా అంటున్నారు కాబట్టి మళ్ళీ అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందో అని 7-7:30 కానీ బయటకు రాలేని పరిస్థితి ఉంది. అందువల్ల కొంచెం మేము లేట్గా రావడం జరిగింది. ఇప్పుడు 9 అయిపోయింది, అయినా కూడా మేము వాకింగ్లో ఉన్నా కూడా 8 తర్వాత ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ బాగా మంచు పడుతుంది. ఆ వాకింగ్ చేస్తే మళ్ళీ ఏమైనా జలుబు చేసి ఏదైనా కరోనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆ భయంతో కొద్దిగా లేట్గా రావడం జరుగుతుంది. ప్రకృతికి మనం అనుసంధానం కావాలి సార్. ఈరోజు చలి పెడుతుందని వాకింగ్ బంద్ చేయడం, రేపు ఎండ కొడుతుందని బయటికి రావడం అంటే నా ఉద్దేశం ప్రకారం ఇది నేను సరే అనుకోను. ఎందుకంటే ప్రకృతి మారుతూ ఉంటే మన శరీరం దానికి అనుకూలంగా మారుకోవాలి. చలి ఉంటే చలికి, ఎండ ఉంటే ఎండకు, వాన ఉంటే వానకు, ఇలా తట్టుకునే విధంగా మన శరీరం తయారైతేనే మనం ఈజీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అది పిల్లలకు నేర్పించాలి. అంటే ప్రకృతిని మనం తట్టుకునే విధంగా మన శరీర వ్యవస్థను మనం చేసుకున్నట్లయితే ఈజీ అవుతాం. అంతేదాని పనులు అయితే మానవు, ఖచ్చితంగా ఎవరి పనికి వాళ్ళు పోవాల్సిందే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక చిన్న విషయం చెప్తాను ఈ సందర్భంగా. చలికాలం ఇప్పుడు వస్తుంది, కోవిడ్ వేరియంట్ కొత్తగానే మనకు కనపడుతుంది, కరెక్టే. కానీ ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి దగ్గు జలుబు లాంటివి కంపల్సరీ ఉంటాయి. ఈ దగ్గు జలుబులు ఏంటంటే ఇవన్నీ కూడా వైరస్ కాబట్టి నాకు తెలిసి ఒక వారం రోజులు ఉంటాయి. దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదేమో నాకు అనిపిస్తుంది నా పర్సనల్గా. కాబట్టి దీని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ చలి తీవ్రత అనేది ఈ వారం రోజుల నుండి మనకు దాని ఎఫెక్ట్ మనకు
అందరికీ చూపిస్తుంది. మనం ఏ పనులు చేసుకోవాలన్నా, వాకింగ్ చేయాలన్నా, మన రోజు నిత్య కార్యక్రమాలకు కూడా చలి అనేది ఒక ఆటంకంగా ఏర్పడ్డది. కానీ ఈ చలి వలన వాకింగ్ చేయడానికి కూడా పిల్లలు, పెద్దలు, ఈ సీనియర్ సిటిజన్ మహిళలు కానీ ఎవరు కానీ వాస్తవానికి ఎప్పటికీ రెగ్యులర్గా వచ్చే టైమింగ్స్ కాకుండా వాళ్ళు ఈ 9కు 9:30కి రావడం జరుగుతుంది. కొంత ఎండ అనేది బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు సూర్యుని ఉదయించగానే వాళ్ళు వస్తున్నారు. ఈ తీవ్రత వలన చాలామంది కూడా ఈ ఒక వైరస్ అనే భయం కూడా వాళ్ళందరిలో ఉంది. కాబట్టి ఎలాంటి భయానికి కాకుండా ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి మనము ప్రతిరోజు కంపల్సరీ అనేది వాకింగ్ చేస్తూ స్టార్ట్ అయినామంటే మాత్రం కంపల్సరీ చలి అనేది మన నుండి వెళ్ళిపోతుంది వేడి వలన. ఈ చలి వలన మనము భయపడి వాకింగ్ కానీ ఆరోగ్యంగా సంబంధించిన ఏ నియమాలను మనం దూరం కాకుండా ఉండాలి. నిత్యం ఏ విధంగా ఉన్నామో చలి తీవ్రతను తట్టుకొని కూడా అదే విధంగా మన జీవనయానం సాగించాలని నేను కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత రాత్రి ఫ్యాన్ లేకుండా పండే అవకాశం మనకు వచ్చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే 2 సీజన్స్ ఒకే రోజు చూస్తున్నాం. ఉదయం సాయంత్రం చలి ఉంటుంది, మధ్యాహ్నం ఎండాకాలం చూస్తున్నాం, మళ్ళీ వేడి ఉంటుంది. ఇది వాతావరణంలో వచ్చినటువంటి మార్పే కానీ ఏం లేదు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ యంగ్ జనరేషన్ కానీ కొంచెం చలి తీవ్రతన ఆలస్యంగా వచ్చి వాకింగ్ చేస్తే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మనకు ఈ వైరస్ అనేటువంటిది యూనివర్సల్, అది ఎప్పటికైనా ఉంటుంది. న్యాచురల్గా మనకు సహజసిద్ధంగానే వైరస్ ప్రాబ్లం పోతుంది. లాస్ట్ ఇయర్ చలి లేదు వాస్తవంగా. ఈసారి చలి ఎందుకంటే వాతావరణంలో మార్పు చేయబట్టి చలి ఎక్కువైంది. ఈ వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తున్నాం. వెహికల్ ట్రాఫిక్ ఎక్కువైంది, కార్బన్ డైఆక్సైడ్, చెట్లు తక్కువైనాయి. చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. చెట్లు తక్కువైనవి, మనుషులు ఎక్కువైనవి, వాతావరణంలో కలుషితం అయిపోతుంది. దాంతో ఏమవుతుంది? వేరియంట్ XBB కోవిడ్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ ఎందుకు ఇస్తాను? అందరు భయపడతాను. మళ్ళీ మాస్కులు పెట్టుకోమని అన్నారు కదా. అందుకని దాన్ని తట్టుకోవాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరగాలి. రోగనిరోధక శక్తి పెరగాలంటే నువ్వు ఏదైనా కష్టం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఏం చేస్తావు? మాసంటోళ్ళు వస్తాం, వాకింగ్ చేసుకుంటాం, గార్డెన్లు అటు ఇటు తిరుగుతాం, చిట్చాటు చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా కూలి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు స్వతహాగా వాళ్ళ పని బతుకు తెరుకుని కూలి చేస్తారు కనుక వాళ్ళకి ఏం రాదు. ఖచ్చితంగా వ్యాయామం చేయడం అనేది అలవాటుగా మారిన వాళ్ళంతా కూడా కొంత చలి తీవ్రత కొంత ఎదురుగా చల్లటి గాలులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు 8 తర్వాతనే వచ్చి వాకింగ్ చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే 9-9:30 వరకు కూడా జర్నీ చేయాలంటే హెడ్లైట్స్ వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని రోజులు కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే పిల్లల్లో కావచ్చు, వృద్ధులకు సంబంధించి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వింటర్కి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.